ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి అతి తక్కువ బడ్జెట్ లో ఫ్లోరింగ్ అనేది చేసుకోవాలని చూస్తున్నట్లయితే పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్ అన్నమాట. ఈ పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్ యొక్క రేటు ఒక అడుగుకి ఎంత కాస్ట్ అనేది తీసుకుంటున్నారు, అలాగే ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి ఒక ఇంటి మొత్తానికి పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి యూస్ చేసుకోవాలంటే మనకి టోటల్ గా ఎంత కాస్ట్ అనేది అవుతుంది, అలాగే టైల్స్ కి వీటికి డిఫరెన్స్ అనేది ఏంటి, వీటి వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే వీటిలో కొన్ని డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి, అవి ఏంటి, అలాగే వీటిని ఫ్లోరింగ్ కి వేసుకున్న తర్వాత వీటిపైన మనం వాష్ చేసుకోవచ్చా లేదా, వీటి యొక్క లైఫ్ అనేది ఎంత కాలం ఉంటుంది, అలాగే వీటిని ఎక్కడెక్కడ యూస్ చేసుకోవచ్చు, ఆఫీసెస్ అలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చా లేదా, అలాగే వీటిలో ఇప్పుడు మనకి మార్బుల్ ఫినిష్ అనేది రావడం జరిగిందండి. ఈ మార్బుల్ ఫినిష్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది టోటల్ గా కంప్లీట్ గా కూడా టైల్స్ గానీ మార్బుల్ గానీ ఫ్లోరింగ్ మొత్తం వేసారా అన్నంత ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఒక సింపుల్ గా ఒక రూమ్ కే మీరు వేసుకోవాలనుకున్నట్లయితే ఒక రూమ్ కి ఎంత కాస్ట్ అవుతుంది, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఎంత బడ్జెట్ అనేది అవ్వచ్చు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి. ముందుగా పీవీసీ ఫ్లోర్ మ్యాట్స్ అండి. ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి మనకి రౌండ్ గా సో మనకి ఇప్పుడు ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి ఎవరు ఎక్కువగా యూస్ చేసుకుంటారు అన్న విషయానికి వచ్చినట్లయితే ఇవి ఎక్కువగా ఆఫీసెస్ అనేవి మీరు ఏమైనా బిల్డ్ చేసుకుంటున్నట్లయితే, అలాంటి ఆఫీసెస్ అంటే మనం టెంపరీగా ఒక ఏదైనా రూమ్స్ కానీ రెంట్ తీసుకుని అలా పెట్టుకుంటూ ఉంటాం. అలాగే మనకి బార్బర్ షాప్స్ అనేవి ఉంటాయి. ఇలాంటి బార్బర్ షాప్స్ కూడా మనం రెంట్ తీసుకొని పెట్టుకుంటూ ఉంటాం. సో ఇలా టెంపరీగా మనం పెట్టుకునే షాప్స్ కావచ్చు, అలాగే ఆఫీసెస్ కావచ్చు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే కొట్లు కావచ్చు, ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అలాగే కొత్త ఇళ్లకు యూస్ చేసుకోవచ్చు, పాత ఇళ్లకు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి పర్మనెంట్ గా యూస్ చేసుకోవచ్చు, అలాగే టెంపరీ కూడా యూస్ చేసుకోవచ్చు. టెంపరీ అని నేను ఎందుకు చెప్తున్నానంటే మనకేంటంటే ఈ షాప్స్ రెంట్ తీసుకునే వాళ్ళు కొంచెం షాప్ అనేది కన్వీనియంట్ గా లేదంటే వేరే షాప్ కి మారుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఇవి మనకి రీయూజబుల్ గా కూడా యూజ్ అవుతాయి అనమాట. ఈ షాప్ లో ఉన్న మనకు నచ్చిన డిజైన్ అనేది ఫ్లోర్ కి చేసుకోవచ్చు. అంటే వీటిలో వుడ్ ఫినిష్ ఉంటాయి, అలాగే రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి. మనకు నచ్చిన డిజైన్ అనేది ఫ్లోర్ కి చేసుకోవచ్చు. బట్ మనం షాప్ అనేది మారిపోయేటప్పుడు ఈ ఫ్లోర్ ను కూడా మనం తీసుకెళ్లిపోవచ్చు అనమాట. తీసేసి ఈజీగా రిమూవ్ చేసుకొని వేరే చోట కూడా మనం మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. రీయూజ్ గా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇవి టెంపరీగానే మనం చెప్పుకోవడం జరుగుతుంది. పర్మనెంట్ గా ఉండే చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన హౌసెస్ లో కూడా టైల్స్ అనేవి వేసుకోలేము, అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఈ ఫ్లోర్ మ్యాట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి చాలా అందంగానే ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు ఆఫీసెస్ అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చా లేదా, అలాగే వీటిలో ఇప్పుడు మనకి మార్బుల్ ఫినిష్ అనేది రావడం జరిగిందండి. ఈ మార్బుల్ ఫినిష్ అనేది ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది టోటల్ గా కంప్లీట్ గా కూడా టైల్స్ గానీ మార్బుల్ గానీ ఫ్లోరింగ్ మొత్తం వేసారా అన్నంత ఫీలింగ్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఒక సింపుల్ గా ఒక రూమ్ కే మీరు వేసుకోవాలనుకున్నట్లయితే ఒక రూమ్ కి ఎంత కాస్ట్ అవుతుంది, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి ఎంత బడ్జెట్ అనేది అవ్వచ్చు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి. ముందుగా పీవీసీ